రాశి ఫలాలు ఒక్కో నెలలో గ్రహాల స్థానాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. 2023 నవంబర్ మాసం ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వంటెద్దు పోకడా తగదు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు పనిభారం, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. దళారులను ఆశ్రయించవద్దు. పత్రాల్లో మార్పు చేర్పులు అనుకూలించవు. యోగా, ధార్మికతలపై ఆసక్తి కలుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. కళాకారులకు ప్రోత్సాహకరం. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంప్రదింపులకు ఇది తగిన సమయం. వ్యవహారాల్లో ఫలితాలు మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభయోగం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పత్రాల్లో మార్పు చేర్పులకు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలదాయకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. సింహరాశి మఖ, కుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి ఈ మాసం వ్యవహారానుకూలతలున్నాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ మాసం అన్ని రంగాల వారికి యోగదాయకమే.
అభీష్టం నెరవేరుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. సంతాన యత్నాలు ఫలిస్తాయి. పత్రాల్లో సవరణలకు అనుకూలించవు. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీ యోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వాహనదారులకు దూకుడు తగదు. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుట పడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాలు ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల్లో శ్రమ, జాప్యం అధికం. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదా మార్పు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ రాశి వారు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులు కలిసి రావు. దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహ మార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. సంతాన యత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియచేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ధనస్సు మూల, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ మాసం ప్రథమార్థం అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న మీ కోరిక నెరవేరదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ప్రత్యర్థులతో జాగ్రత్త. సంతాన విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. మకర రాశి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1-2 పాదాలు. అన్ని రంగాల వారికి యోగదాయకమే. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వివాహ యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. గృహంలో సందడి నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. సంతాన దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. న్యాయ, వైద్య సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పందాలు, జూదాలకు పాల్పడవద్దు. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ మాసం గ్రహాల సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.
బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అపరిచితులను నమ్మవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుభకార్యయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో ఏకాగ్రత వహించండి. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. సంతాన దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పాత పరిచయస్తుల కలయిక అనుభూతినిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీనం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ రాశి వారి కార్యసాధనకు ఓర్పు ప్రధానం. వేషజాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆకస్మిక ఖర్చులు చికాకు పరుస్తాయి. ఆపత్ సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మార్పు అనివార్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. నిర్మాణాలు మందకుడిగా సాగుతాయి. కార్మికులకు కష్ట సమయం. వాహనదారులకు దూకుడు తగదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే స్టైల్ అండ్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.